ఇరాన్ దేశంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చాపర్ క్రాష్ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని ఇరాన్ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అసలేం జరిగిందంటే అజర్బైజాన్ ఇరాన్ ఉమ్మడి ప్రాజెక్ట్ క్విజ్ ఖలైసీ డ్యాం ప్రారంభించేందుకు నిన్న ఆదివారం అజర్బైజాన్ వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో హెలికాప్టర్ కుప్పకూలింది. దట్టమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. రెస్క్యూ ఆపరేషన్ కూడా 18 గంటలకు పైగా కొనసాగింది. ఇరాన్ సెర్చ్ ఆపరేషన్లో సహాయపడుతున్న టర్కిష్ డ్రోన్ ఒకటి హెలికాప్టర్ ప్రమాద ప్రదేశాన్ని గుర్తించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాంతానికి రెస్క్యూ బృందాల్ని పంపించారు. హెలికాప్టర్ క్రాష్ వార్త వచ్చినప్పటి నుంచి దాదాపు 18 గంటల నుంచి రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరున్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ శకలాల్ని ఇవాళ గుర్తించిన రెస్క్యూ బృందాలు చాపర్ పూర్తిగా కాలిపోయి ఉండడాన్ని గమనించారు. హెలికాప్టర్ శకలాల్ని 2 కిలోమీటర్ల దూరం నుంచి చూసినట్టుగా ఇరానియన్ హెడ్ క్రిసెంట్ సొసైటీ చీఫ్ పీర్ హుస్సేన్ తెలిపారు. అతి క్లిష్టమైన పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవి కారణంగా ఘటనా ప్రాంతానికి చేరుకోవడం కష్టమవుతోందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో లేరని తెలుస్తోందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీలు ధృవీకరించాయి. ఇబ్రహీం రైసీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా ఉండి రెండోసారి దేశ అధ్యక్షుడయ్యారు. ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్లో ఇరాన్, అజర్బైజాన్ సంయుక్తంగా అరాస్ నదిపై నిర్మించిన డ్యాం ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.